ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. రసెల్ లాంజ్ వాలిబాల్ టెస్ట్ అనేది గర్ల్స్ కోసం మాత్రమే కనుక్కోవడం జరిగింది. ఈ టెస్ట్లో 2 రకాల స్కిల్స్ డెవలప్మెంట్ కోసం కనుక్కున్నారు. ఒకటి వాలింగ్ ఎబిలిటీ, సర్వింగ్ ఎబిలిటీ. దీన్ని మొదట ఫ్రెంచ్ కూపర్ అనే అతను 1937 సంవత్సరంలో 7th to 9th స్టాండర్డ్ స్కూల్ ఆడపిల్లల కోసం కనుక్కున్నారు. దాని తర్వాత నయమిన్ రసిల్ మరియు ఎలిజబెత్ లాంజ్ అనేవారు 1940 సంవత్సరంలో జూనియర్ హై స్కూల్ పిల్లల కోసం మోడిఫై చేశారు. మొదటి ప్రశ్న, రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో ఎండ్ లైన్ దగ్గర బాల్ పడితే ఎన్ని పాయింట్లు ఇస్తారు? రసెల్ లాంగ్ వాలీబాల్ టెస్ట్లో ఎండ్ లైన్ దగ్గర బాల్ పడితే ఎన్ని పాయింట్స్ ఇస్తారు? ఏ 4, బి 3, సి 5, డి 2. రసెల్ లాంగ్ వాలీబాల్ టెస్ట్లో ఎండ్ లైన్ ముందు పడితే ఎన్ని పాయింట్స్ ఇస్తారంటే 5 పాయింట్లు ఇస్తారు. అదే సెంటర్ లైన్ దగ్గరలో పడితే 1 పాయింట్, సెంటర్ లైన్ తర్వాత మధ్యలో పడితే 3 పాయింట్లు, ఎండ్ లైన్ పడితే 5 పాయింట్లు ఇస్తారు. సైడ్ లైన్ పడితే 2 పాయింట్లు, ఇంక సైడ్ కన్నా ఎండ్ లైన్ దగ్గరలో పడితే 4 పాయింట్లు, అలాగా ఉంటాయి. సో ఎండ్ లైన్ దగ్గర పడితే ఎన్ని పాయింట్లు ఉంటుంటే 5 పాయింట్లు ఇస్తారు. రెండవ ప్రశ్న, రసెల్ లాంగ్ వాలీబాల్ టెస్ట్లో ఎక్విప్మెంట్ కానిది ఏది? ఏ 10 బాల్స్, బి మెజరింగ్ టేప్, సి 9.5 నెట్ మరియు 7 కలర్స్ ఫ్లాగ్స్, డి గోడ. రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో ఎక్విప్మెంట్ కానిది. రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో చేయాలంటే ఎక్విప్మెంట్స్ ఏంటి కావాలంటే గోడ కావాలి, మెజర్మెంట్ టేప్ కావాలి, స్టాప్ వాచ్ ఉండాలి, విజిల్ ఉండాలి మరియు వాలీబాల్ కోర్ట్ ఉండాలి. సో ఇందులో ఎక్విప్మెంట్ కానిది ఏంటంటే ఆన్సర్ సి. మూడవ ప్రశ్న, రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో ఎన్ని జోన్స్ ఉంటాయి? రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో ఎన్ని జోన్స్ ఉంటాయి? ఏ 4, బి 8, సి 7, డి 6. రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో ఎన్ని జోన్స్ ఉంటాయంటే ఆన్సర్ సి 7 జోన్లు ఉంటాయి. మనము ఫస్ట్ జోన్ ఎలా గేస్తారంటే 12.5, నెక్స్ట్ 12.5, ఎండ్ లైన్ నుంచి 5 ఫీట్స్ తీసుకుంటారు. తర్వాత సైడ్ నుంచి 5 ఫీట్స్, ఈ చివరి రైట్ సైడ్ నుంచి 5 ఫీట్స్, లెఫ్ట్ సైడ్ నుంచి 5 ఫీట్స్, ఎండ్ లైన్ నుంచి 5 ఫీట్స్ మరియు సెంటర్ లైన్ నుంచి 12.5 ఫీట్స్ తీసుకుని అక్కడ నుంచి మరియు ఇంకో 12.5 లైన్ తీసుకుంటారు. అలాగా 7 జోన్లు ఉంటాయి. రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో ఎన్ని జోన్స్ ఉంటాయంటే 7 జోన్స్ ఉంటాయి. నాలుగో ప్రశ్న, రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో వాలింగ్ టెస్ట్ కోసం మొదటి సర్వీస్ ఏం చేయాలి? రసెల్ లాంగ్ వాలీబాల్ టెస్ట్లో వాలింగ్ టెస్ట్ కోసం మొదటి సర్వీస్ ఏం చేయాలి? ఏ జంప్ సర్వీస్, బి అండర్ ఆర్మ్ సర్వీస్, సి స్టాండింగ్ సర్వీస్, డి ఓవర్ హ్యాండ్ సర్వీస్. రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో వాలింగ్ టెస్ట్ కోసం మొదటి ఏ సర్వీస్ చేయాలంటే బి అండర్ ఆర్మ్ సర్వీస్ చేయాలి. ఐదవ ప్రశ్న, రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో ఎండ్ లైన్ నుండి సెంటర్ లైన్కి దూరం ఎంత ఉండాలి? రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో ఎండ్ లైన్ నుండి సెంటర్ లైన్కి ఎంత దూరం ఉండాలి? ఏ 12.5 ఫీట్స్, బి 30 ఫీట్స్, సి 5 ఫీట్స్, డి 25 ఫీట్స్. రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో ఎండ్ లైన్ నుంచి సెంటర్ లైన్కి ఎంత దూరం ఉండాలంటే 30 ఫీట్స్. ఎందుకంటే మనం ఈ టెస్ట్ కోసం హాఫ్ కోర్ట్ తీసుకుంటాం, ఫుల్ కోర్ట్ తీసుకోం. హాఫ్ కోర్ట్ ఎంత ఉంటుంది? 30 ఫీట్స్ ఉంటుంది. సో 12.5 ఆ చివరన 5 ఫీట్స్ అంటే టోటల్ ఎంత అవుతుంది? 30 ఫీట్స్. సో రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో హాఫ్ కోర్ట్ తీసుకుంటాం కాబట్టి 30 ఫీట్స్. ఆన్సర్ బి. ఆరో ప్రశ్న, రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో సర్వింగ్ టెస్ట్ కోసం ఎన్ని ట్రయల్స్ ఇస్తారు? ఏ 5 ట్రైల్స్, బి బెస్ట్ 2, సి 3 ట్రయల్స్, డి 5 ఏవి కాదు.
రసెల్ లాంగే వాల్బాల్ టెస్ట్లో సర్వింగ్ టెస్ట్ కోసం ఏం ట్రయల్స్ ఇస్తారంటే ఇందులో ట్రయల్స్ అయితే ఇవ్వరు. వాయింగ్ టెస్ట్కి సర్వీస్ ట్రయల్స్ ఇస్తారు కానీ దీంట్లో అయితే ట్రయల్స్ ఉండవు. సో సర్వీస్ టెస్ట్ కోసం అంటే సర్వింగ్ టెస్ట్ కోసం ఏం ట్రయల్స్ ఇస్తారంటే ట్రయల్స్ అసలు ఇవ్వరు. ఆన్సర్ డి, ఏమీ పైవేవి కాదు. 7వ ప్రశ్న, రసెల్ లాంగే వాల్బాల్ టెస్ట్లో సర్వింగ్ టెస్ట్ కోసం ఎన్ని బాల్స్ కావాలి? రసెల్ లాంగే వాల్బాల్ టెస్ట్లో సర్వింగ్ టెస్ట్ కోసం ఎన్ని బాల్స్ కావాలి? ఏ 1 బాలు, బి 10 బాల్స్, సి 3 బాళ్ళు, డి 3 డిఫరెంట్ కలర్ బాల్స్. రసెల్ లాంగే వాల్బాల్ టెస్ట్లో సర్వింగ్ టెస్ట్ కోసం ఎన్ని బాల్స్ కావాలంటే 10 బాల్స్ కావాలి. ఈ 10 బాల్లే ట్రయల్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. 10 బాల్లోనే మనం 10 బాల్లే ఓడతారు. సో ఆన్సర్ బి. 8వ ప్రశ్న, రసెల్ లాంగే వాల్బాల్ టెస్ట్లో వాయింగ్ టెస్ట్ కోసం గాడ్ నుండి రిస్ట్రిక్ట్ లైన్ ఎంత దూరం ఉండాలి? రసెల్ లాంగే వాల్బాల్ టెస్ట్లో వాయింగ్ టెస్ట్ కోసం గాడ్ నుండి రిస్ట్రిక్టెడ్ లైన్ ఎంత దూరం ఉండాలి? ఏ 3 ఫీట్స్, బి 7.5 ఫీట్స్, సి 5 ఫీట్స్, డి 10 ఫీట్స్. రసెల్ లాంగే వాల్బాల్ టెస్ట్లో వాయింగ్ టెస్ట్ కోసం రిస్ట్రిక్ట్ లైన్ ఎంత దూరం ఉండాలంటే 3 ఫీట్స్ ఉండాలి. పైన అయితే గాడ్ నుంచి కింద నుంచి గోడకి 7.5 ఫీట్స్ ఉండాలి. గాడ్ నుంచి రిస్ట్రిక్ట్ లైన్ మనం సర్వీస్ చేస్తాం కదా, అక్కడ ఎంత ఉండాలంటే వాయింగ్ టెస్ట్ కోసం 3 ఫీట్స్ ఉండాలి. 9వ ప్రశ్న, రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో గోడ పైన ఉన్న బాక్స్ కొలతలు ఎలా ఉండాలి? రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో గోడ పైన ఉన్న బాక్స్ కొలతలు ఎలా ఉండాలి? ఏ 7 ఫీట్స్, బి 10 ఫీట్స్, సి 3 ఫీట్స్, డి 5 ఫీట్స్. రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో గోడ పైన ఉన్న బాక్స్ కొలతలు ఎలా ఉండాలంటే 10 ఫీట్స్. అంటే ఒక గోడ తీసుకుంటాం కదా, గోడ పై నుంచి గోడ కింద నుంచి 7.5 గీసి దానిపైన 10 ఒక బాక్స్ గీస్తాం. ఆ బాక్స్లోనే మనం వాలింగ్ చేయాలి. సో రిస్ట్రిక్ట్ లైన్ 3 ఫీట్స్ ఉంటుంది. గోడ కింద నుంచి రిస్ట్రిక్ట్ లైన్ 3 ఫీట్స్, గోడ నుంచి బాక్స్ వరకు 7.5 ఒక నెట్ లైన్ గీసుకోవాలి మనం. నెట్ పైన బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ 10 ఫీట్స్ ఉండాలి. సో ఆన్సర్ బి. 10వ ప్రశ్న, రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో వాలింగ్ టెస్ట్ కోసం టైం ఎంత ఇస్తారు? ఏ 30 సెకండ్స్ 1 టైము, బి 60 సెకండ్స్ 1 టైం, సి 10 సెకండ్స్ 3 టైమ్స్, డి 30 సెకండ్స్ 3 టైమ్స్. రసెల్ లాంగే వాలీబాల్ టెస్ట్లో వాలింగ్ టెస్ట్ కోసం ఎంత టైం ఇస్తారంటే ఆన్సర్ డి. ఇందులో ట్రయల్స్ అనేవి 30 సెకండ్స్ 30 సెకండ్స్ 30 సెకండ్స్. అంటే ఫస్ట్ 30 సెకండ్స్ ఎంత వాలింగ్ చేస్తారో స్టాప్ వాచ్ పెట్టి కౌంట్ చేస్తారు. మరొకసారి ఇస్తారు 30 సెకండ్స్, మళ్ళీ 30 సెకండ్స్, అలా 3 టైమ్స్ 30 సెకండ్స్ 30 సెకండ్స్ ఇస్తారు. బెస్ట్ 3 అంటే ఫస్ట్ 30 సెకండ్స్లో 10 సార్లు వాలింగ్ చేస్తారు అనుకోండి, నెక్స్ట్ 20, నెక్స్ట్ ఏమో 40 చేస్తారు అనుకోండి. సో బెస్ట్ 3లో ఏదో బెస్ట్ వన్ తీసుకుంటారు. అంటే 30 సెకండ్స్ ఎంత ఎక్కువ చేసే ఉంటారో, ఎంత ఎక్కువ సార్లు వాలింగ్ చేశారో అది బెస్ట్ వన్ తీసుకుంటారు. సో